హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గ్రేట్ ఆన్లైన్ ట్రైనింగ్. సో లాస్ట్ క్లాసెస్ మనం తెలుగులో ఇప్పటి వరకు చాలా వరకు క్లాసెస్ మనం నేర్చుకున్నాం. చాలా లాంగ్ గ్యాప్ వచ్చింది. సో ఈ గ్యాప్ నా పర్సనల్ రీజన్స్ వల్ల వచ్చింది. ఇక నుంచి వీడియోస్ కంటిన్యూస్గా రిలీజ్ చేస్తాను. అయితే ఈ పర్టికులర్ టాపిక్లో మనం ఏం నేర్చుకుంటామంటే SaaSలో ఉండే డిఫరెంట్ ఆప్షన్స్, అంటే డేటా సెట్ ఆప్షన్స్, అంటే డేటా నుంచి రన్ వరకు రాసే స్టేట్మెంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయో ఆ ఆప్షన్స్ అన్నీ చూద్దాం. సో ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్గా క్లాస్లోకి జంప్ అవుదాం. సో ఇక్కడ మీకు ఒక డేటా సెట్లో ఆప్షన్ రాయాలి అంటే, సో ఫస్ట్ మీరు ఏదైనా ఒక డేటా సెట్ని రాసుకుందాం ఇక్కడ. సో నా డేటా సెట్ పేరు, సో దెన్ నా డేటా సెట్ పేరుని టెస్ట్ అని రాసుకున్నాను. సెట్ అనే స్టేట్మెంట్ ఏం చేస్తుంది అంటే, ఇది ఒక ఎగ్జిస్టింగ్ డేటా సెట్ వాల్యూని కాపీ చేసుకొని ఈ కొత్త డేటా సెట్లోకి పేస్ట్ చేస్తుంది అనమాట. అంటే సపోజ్ నా దగ్గర ఇక్కడ మీరు క్లియర్గా చూసుకున్నట్టుగా అయితే లైబ్రరీస్లో వర్క్ లైబ్రరీ, ఇక్కడ SaaS హెల్ప్ లైబ్రరీ ఉన్నాయి కదా. సో ఇందులో చాలా డేటా సెట్స్ ఉన్నాయి. సపోజ్ ఈ క్లాస్ అనే ఒక డేటా సెట్ తీసుకున్నాం అనుకోండి. ఈ క్లాస్ డేటా సెట్లో ఉండే ఇన్ఫర్మేషన్ యాజ్ ఇట్ ఈజ్ కాపీ చేసుకొని నా టెస్ట్ డేటా సెట్లో పెట్టుకోవాలి అనుకున్నాను. సో అది నా ఇంట్రెస్ట్. అప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ సెట్ అని రాసి SaaS హెల్ప్ లైబ్రరీలో డేటా సెట్ నేమ్ క్లాస్ అని రాస్తున్నాను. ఎందుకంటే నాకు క్లాస్ డేటా సెట్ నుంచి ఇన్ఫర్మేషన్ కాపీ చేసుకోవాలి కాబట్టి క్లాస్ అని రాస్తున్నాను. సో దెన్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే డేటా సెట్ SaaS help డాట్ క్లాస్ అండ్ రన్ రాస్తున్నాను. ఏం లేదు, ఇంకా అంతకన్నా ఇంకేం చేయను. సో జస్ట్ 3 లైన్లు కోడే. ఇదేం చేస్తుందంటే, నాకు ఏదైతే ఇన్ఫర్మేషన్ హెల్ప్ లైబ్రరీలో ఉండే క్లాస్ డేటా సెట్లో ఇన్ఫర్మేషన్ టెస్ట్ డేటా సెట్లో కాపీ అవుతుంది. నాయుడు ఇలా ఎందుకు చేయాల్సి వస్తుంది, డైరెక్ట్గా మీరు చేయాల్సిన పని SaaS హెల్ప్ లైబ్రరీలో ఉండే క్లాస్ డేటా సెట్ మీద చేయొచ్చు కదా అంటే అది వీలు పడదు. ఎందుకంటే SaaS హెల్ప్ అని కానీ SaaS యూజర్ అనేది కానీ రెండు రీడ్ ఓన్లీ యాక్సెస్ లైబ్రరీస్ అనమాట. అంటే అందులో ఉండే డేటాని మాడిఫై చేయలేము, డిలీట్ చేయలేము, ఎటువంటి అప్డేట్లు చేయలేము అనమాట. సో డెఫినెట్గా మనం ఏం చేయాల్సి వస్తుంది అంటే, కంపల్సరీగా ఆ డేటాని ఇంకో ప్లేస్లోకి కాపీ చేసుకొని అప్పుడు మాత్రమే మనము దాని మీద ఎటువంటి అనాలిసిస్ అయినా చేయొచ్చు. సో అందుకనే ఈ సెట్ అనే కాన్సెప్ట్ వాడతాము. సో సెట్ అనేది కూడా ఇట్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ స్టేట్మెంట్ ఇన్ ద డేటా స్టెప్. అయితే ఈ సెట్లో కొన్నిసార్లు ఒకలాంటి రిక్వైర్మెంట్ వస్తుంది. ఓకే, నాకు అన్ని వేరియబుల్స్ వద్దు, ఎందుకంటే ఈ SaaS హెల్ప్ లైబ్రరీ క్లాస్ అనేది మేబీ హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ అబ్జర్వేషన్స్ వేరియబుల్స్ ఉన్నాయి అనుకుందాం. కానీ నా ఇంట్రెస్ట్ ఓన్లీ సర్టెన్ వేరియబుల్స్ మాత్రమే కావాలి అనేది ఒక రిక్వైర్మెంట్ అనుకోండి. సో నాకు ఇప్పుడు చూసుకుంటే ఈ డేటా సెట్లో ఒక 5 వేరియబుల్ వరకు ఉన్నాయి. ఏమేమి, నేమ్ అని, ఏజ్ అని, సెక్స్ అని, హైట్ అని, వెయిట్ అని వేరియబుల్స్ ఉన్నాయి. కానీ క్లయింట్ రిక్వైర్మెంట్ అన్ని వేరియబుల్స్కి కాదు. సో ఓన్లీ స్పెసిఫిక్ వేరియబుల్స్, నేమ్ కావాలి, ఏజ్ కావాలి అండ్ సెక్స్ కావాలి, ఓన్లీ 3 వేరియబుల్స్ మాత్రమే అనాలిసిస్ అనుకోండి. అప్పుడు ఏం చేస్తాము అంటే, ఇక్కడ సేమ్ ప్రోగ్రామే రాస్తాము, ఇందులో చేంజ్ ఏం లేదు. కాపీ చేసుకుంటున్నాను ప్రోగ్రామ్, ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. అయితే చిన్న చేంజ్ ఏం చేస్తున్నాను అంటే, ఇక్కడ కీప్ అని పెడుతున్నాను. ఈ కీప్ అనే స్టేట్మెంట్ ఏం చేస్తుంది అంటే, ఇది కూడా ఒకలాంటి డేటా సెట్ ఆప్షన్ SaaSలో. ఇందులో నాకు ఏ వేరియబుల్స్ అయితే కావాలో వాటిని మాత్రమే కీప్ చేస్తున్నాను. నాకేం కావాలి, నేమ్ కావాలి, తర్వాత ఇంకేం కావాలన్నారు క్లయింట్, ఏజ్ అనే వేరియబుల్ కావాలి. ఎందుకంటే ఈ వేరియబుల్ ఆల్రెడీ నా డేటా సెట్లో ఉన్నాయి కాబట్టి నేను డైరెక్ట్గా రాస్తున్నాను. నేమ్ కావాలి, సో నేమ్ స్పెల్లింగ్ తప్పు ఉంది. సో లెట్ మీ ట్రై రైటింగ్ ఇట్. నేమ్ కావాలి, ఏజ్ కావాలి అండ్ సెక్స్ అనే ఇంకో కాలం, 3 కాలమ్స్ ఉన్నాయి. ఈ 3 కాలమ్స్ డేటా యాజ్ ఇట్ ఈజ్ కావాలనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను రన్ చేస్తే రన్ అయింది. ఓన్లీ నేమ్, ఏజ్, సెక్స్ అనే కాలమ్స్ మాత్రమే కాపీ అయ్యాయి. ఎక్కడికి, నా డేటా సెట్ పేరు చూడండి, టెస్ట్ డేటా సెట్లోకి ఓన్లీ ఈ 3 మాత్రమే కాపీ అయ్యాయి. అలా కాకుండా ఇలా కాకుండా ఎక్స్ట్రా ఏవైతే 2 ఉన్నాయో, హైట్, వెయిట్ను, వాటిని డ్రాప్ చేయాలనుకుంటున్నాను. కీప్ చేయాలనుకుంటే కీప్ చేయొచ్చు, లేదంటే ఆ 2 వేరియబుల్స్ని మాత్రమే నాకు వద్దు అనుకుంటున్నాను. సపోజ్ ఇమాజిన్ మీ దగ్గర ఒక 100 వేరియబుల్స్ కంటైనింగ్ డేటా ఉందనుకోండి, అందులో 2 వేరియబుల్సే వద్దు అనుకున్నారే. సో మీరు 98 వేరియబుల్ని కీప్ చేసే కన్నా 2 వేరియబుల్ని డ్రాప్ చేయడం ఈజీ. సో అందుకని ఏం చేస్తాము అంటే, ఇక్కడ డ్రాప్ అని రాస్తాము. సో ఈ డ్రాప్ ఏం చేస్తుందంటే, ఆ పర్టికులర్ వాల్యూస్ని డ్రాప్ చేసేస్తుంది. అంటే ఏమేమి వేరియబుల్స్ని వద్దనుకుంటున్నాము, హైట్ అండ్ వెయిట్ అనే 2 వేరియబుల్స్ వద్దనుకుంటున్నాము. సో హైట్ అని రాశాను, ఎట్ ద సేమ్ టైమ్ HEIGHT హైట్ రాశాను అండ్ ఎట్ ద సేమ్ టైం వెయిట్ రాస్తున్నాను.
ఓకే, ఈ 2 వేరియబుల్స్ని మాత్రమే వద్దని చెప్తున్నాను. సో ఇప్పుడు నేను ప్రోగ్రామ్ రన్ చేశాను అనుకోండి. సో మీరు దానికి ఏదైతే చేశారో కీప్ చేసి ఈ 3 వేరియబుల్ను ఉంచడమా, లేదా డ్రాప్ చేసి ఆ రిమైనింగ్ 2 వేరియబుల్స్ నాకు వద్దు అనుకునే వాటిని డ్రాప్ చేయడమా, అది మీ ఇష్టము. ఓకే, మీరు ఎప్పుడు ఏది వాడతారు అనేది కంప్లీట్గా డిపెండ్ అయ్యి ఉంటుంది. కానీ సినారియో గుర్తుపెట్టుకోండి, 100 వేరియబుల్ ఉన్నప్పుడు 2 వద్దంటే 98ని కీప్ చేసేకన్నా 2 డ్రాప్ చేయడం అనేది ఈజీ. సో యూ హ్యావ్ టు యూజ్ ఎయిదర్ కీప్ ఆర్ డ్రాప్ అనేది మీరు డిసైడ్ అవ్వండి. 2లో ఏదైనా వాడుకోవచ్చు మీ రిక్వైర్మెంట్ని బట్టే. అలా కాకుండా నాయుడు నాకు ఏం కావాలి అంటే కాపీ చేస్తున్నారు. ఓకే, కాపీ చేస్తున్నప్పుడే వేరియబుల్ రీనేమ్ అయిపోవాలి. నేను మళ్ళీ కొత్త వేరియబుల్స్ అంటే ఎగ్జిస్టింగ్ వేరియబుల్స్ ఆ డేటా సెట్లో ఏవైతే ఉన్నాయో అవి నేను వాడదలుచుకోలేదు. సో కంపల్సరీగా కొత్త వేరియబుల్స్ కావాలని అనుకుంటున్నాను. సో అందుకోసం నేను ఏం చేస్తున్నాను, సేమ్ ఇదే ప్రోగ్రామ్ని కాపీ చేసి కిందన పెట్టి ఇక్కడ ఏం చేస్తున్నానంటే డ్రాప్ ఇవన్నీ బదులు రీనేమ్ అంటాను. రీనేమ్ అని ఈక్వల్ టు సైన్ పెట్టి మళ్ళీ బ్రాకెట్ పెడతాను. సో ఇది ఏం చేస్తుందంటే నువ్వు ఏదైతే రీనేమ్ చేయాలనుకుంటున్నావో వాటిని పేర్లు రాయాలంటున్నావు. సో నాకు నేమ్ అనే వేరియబుల్ ఉంది, అది నేమ్ లాగొద్దు, నాకు ఎస్ నేమ్ అనే కావాలి, అంటే స్టూడెంట్ నేమ్ అని కావాలి. సో అప్పుడు ఏం చేస్తాను, నేమ్ ఈక్వల్ టు ఈక్వల్ టు సైన్ ఆల్రెడీ ఉంది అక్కడ. సో నేమ్ ఈక్వల్ టు ఏమని రాస్తాను, ఎస్ నేమ్ అని రాస్తున్నాను, స్టూడెంట్ నేమ్ అని. ఓకే, ఏజ్ అనే వేరియబుల్ ఉంది, ఏజ్ ఈక్వల్ టు ఎస్ ఏజ్ అనే వేరియబుల్ రాస్తాను, స్టూడెంట్ ఏజ్ అని. ఓకే, సెక్స్ ఈక్వల్ టు అనే వేరియబుల్ ఉంది, దీన్ని నేను కంప్లీట్గా రీనేమ్ చేసి జెండర్ అని రాయాలనుకుంటున్నాను. అంతే, GENDER. సో జెండర్ రాస్తున్నాను అంతే. సో ఇప్పుడు ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ మీరు రన్ చేసినట్టుగా అయితే రన్ చేయండి. మీకు ఇప్పుడు ఏమవుతుంది, ఓకే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది చూడండి. ఏం చెప్తుందంటే ఇక్కడ ఒక బ్రాకెట్ ఉంది, ఇక్కడ ఒక బ్రాకెట్ ఉంది. సో మిస్సింగ్ ఒక బ్రాకెట్ అని చెప్తుంది అనమాట ప్రోగ్రామ్. నాకు 2 బ్రాకెట్లు స్టార్ట్ చేసినప్పుడు 2 బ్రాకెట్లు క్లోజ్ చేయాలి, కానీ ఒకటే క్లోజ్ చేశాను, అది ఎర్రర్ కింద చూపిస్తుంది. సో దాన్ని నేను క్లోజ్ చేయాలంటే ఏం చేయాలంటే ఇక్కడ మరొక బ్రాకెట్ ఎక్స్ట్రా రాస్తున్నాను అంతే. సో ఇంకో బ్రాకెట్ ఎక్స్ట్రా రాస్తే డన్. సో నా ప్రోగ్రామ్ ఇప్పుడు వర్కౌట్ అవుతుంది. సో చూడండి, ఎస్ నేమ్ కింద మార్చేశాను, సెక్స్ వేరియబుల్ని జెండర్ కింద మార్చాను, ఏజ్ని ఎస్ ఏజ్ కింద మార్చాను, హైట్ని వెయిట్ని నేనేం కీప్ డ్రాప్ చేయట్లేదు, యాజ్ ఇట్ ఈజ్ అట్లని వదిలేస్తున్నాను. సో ఆ వేరియబుల్స్ వస్తాయి. ఓన్లీ రిక్వైర్డ్ వేరియబుల్స్ని మాత్రమే రీనేమ్ చేయాలనుకుంటే రీనేమ్ కూడా చేయొచ్చు. అలా కాకుండా కొన్నిసార్లు నాయుడు నాకు మేల్ అని ఫీమేల్ అని 2 డేటాలు ఉన్నాయి నా డేటా సెట్లో, నాకు 2 డిఫరెంట్ డేటా సెట్స్ కింద కావాలి అనుకున్నాం అనుకోండి. అంటే మేల్ అంతా ఒక సపరేట్ డేటా, ఫీమేల్ అంతా ఒక సపరేట్ డేటా. ఇప్పుడు ఈ డేటాను అయితే చూసుకున్నట్లయితే ఇక్కడ లైబ్రరీస్ లొకేషన్లో సాస్ హెల్ప్ వర్క్ లైబ్రరీ సాస్ యూజర్ సాస్ హెల్ప్లో చూసుకున్నట్టయితే క్లాస్ డేటా సెట్లో ఓకే. సో ఈ క్లాస్ డేటా సెట్లో ఇక్కడ మనం చూసుకున్నట్టుగైతే సో ఇక్కడ మేలు ఫీమేల్ కంబైన్ టుగెదర్ ఉన్నాయి. సో నాకు ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ మేల్ అన్నిటిని ఒక సపరేట్ డేటా సెట్లో, ఫీమేల్ అన్నిటిని ఒక సపరేట్ డేటా సెట్లో రాయాలనుకున్నారనుకోండి, సింపుల్గా మీరు అది కూడా రాయొచ్చు. ఏం చెప్తారు ప్రోగ్రామ్కి, సో ఇక్కడ మనం ఆల్రెడీ ఓకే. సో ఏం చెప్తున్నా అంటే మీ డేటా సెట్ పేరు అని రాసి ఓకే మేల్ అని ఒక డేటా సెట్ క్రియేట్ చేసి అందులో సెమీకోలన్ ఇచ్చి సెట్ పెట్టి ఏమని రాస్తాము, సాస్ హెల్ప్ లైబ్రరీలోనే డేటా అంతా ఉంది, దాన్ని కాపీ చేసుకొని ఇక్కడ వేర్ అనే స్టేట్మెంట్ రాస్తామండి. ఈ వేర్ స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే మనకు కావాల్సిన డేటాని ఫిల్టర్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఇప్పుడు వేర్ స్టేట్మెంట్లో వేర్ సెక్స్ ఈక్వల్ టు అని రాస్తున్నాను. సో సెక్స్ ఈక్వల్ టు ఇక్కడ మీరు ఇంకొక ఇది చేయాలి, వేర్ రాసి బ్రాకెట్లో మరో బ్రాకెట్లో ఏం చేస్తాము అంటే సెక్స్ ఈక్వల్ టు అని రాస్తాము. సో సెక్స్ ఈక్వల్ టు మేల్ అని మాత్రమే కావాలి కాబట్టి ఎం అని రాస్తాము, ఎందుకంటే మా డేటా MF అని ఉంది, ఇది కేస్ సెన్సిటివ్ అండి. కొటేషన్లో ఏదైతే రాస్తున్నామో అది యాజ్ ఇట్ ఈజ్ మన డేటాతో మ్యాచ్ అవ్వాలి. అక్కడ M క్యాపిటల్ లెటర్ ఉంటే ఇక్కడ కూడా M క్యాపిటల్ లెటర్, అక్కడ M స్మాల్ లెటర్ ఉంటే ఇక్కడ కూడా M స్మాల్ లెటర్ రాయాల్సి వస్తుంది. సో కొటేషన్స్ పెట్టి సెమీకోలన్ పెట్టి అండ్ రన్ స్టేట్మెంట్ అని రాసాము. సో ఏం చేస్తుంది అంటే ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే మీకు సో ఓన్లీ మెయిల్స్ డేటా మాత్రమే కాపీ అయిందండి. ఓన్లీ మెయిల్సే కావాలన్నాను డేటాలో, సో ఓన్లీ మెయిల్స్నే కాపీ చేస్తుంది. అలా కాకుండా నాయుడు నాకు ఫీమేల్ డేటానే కావాలన్నారు అనుకోండి, సో సేమ్ ప్రోగ్రామ్ రాస్తారు ఇక్కడ. సో ఇక్కడ ఏదైతే ఉందో దీని పేరుని ఫీమేల్ కింద మార్చేద్దాం, కొత్త డేటా సెట్ పేరు మీరు టెస్ట్ అని రాసుకోవచ్చు. కానీ క్లయింట్ ఇంట్రెస్ట్ ఏంటంటే ఏదైతే డేటా ఉందో ఆ నేమ్ కూడా దాంతో క్రియేట్ చేయని చెప్పాలనుకుంటున్నాడు అనమాట. సో ఫీమేల్ అని పెడుతున్నాము. సో ఇక్కడ సెక్స్ ఈక్వల్ టు సో F అని రాస్తాం అనమాట. సో F అని
F1 రాస్తే సో ఇక్కడ మనకి ఫీమేల్ డేటా వస్తుంది. సో ఇప్పుడు రన్ చేస్తే సో ఫీమేల్ మనకి వస్తుంది. ఓన్లీ ఫీమేల్ డేటా అనేది ఇక్కడ మనకి కాపీ అయిందనమాట. సో ఓన్లీ సెక్స్ ఈక్వల్ టు ఫీమేల్ డేటా మాత్రమే కాపీ అయింది. ఇప్పుడు నాకు ఫీమేల్ డేటా కూడా కావాలనుకుంటున్నాము. సో ఫీమేల్ అని రాసి వేరే సెక్స్ ఈక్వల్ టు ఫీమేల్ అని రాసామనుకోండి, రన్ చేసామనుకోండి, ఓన్లీ ఫీమేల్ అనే ఒక డేటా క్రియేట్ అవుతుంది. అలా కాకుండా నాయుడు నాకు ఎందుకు 2 ప్రోగ్రామ్స్ రాయాలి, ఒక ప్రోగ్రాంలోనే 2 డేటా సెట్లను క్రియేట్ చేయొచ్చా అని అడగొచ్చు మీరు. సో అప్పుడు కూడా మేము చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చు అంటే మీ డేటా సెట్ పేర్లు ఒకేసారి 2 డేటా సెట్ పేర్లను రాసేసేయండి. ఏమని చేస్తారంటే మేల్ అని ఒక డేటా, ఫీమేల్ అని ఒక డేటా రాసేసేయండి, సెమీకోలన్ ఇచ్చేయండి, సెట్ అని గట్టి పెట్టండి. మీకు ఏదైతే చేస్తున్నారో అదే శాసల్ లైబ్రరీ క్లాస్ ఏదైతే మీరు చేస్తున్నారో ఆ డేటా సెట్ని యాజ్ ఇట్ ఈజ్ ఉంచండి. ఇక్కడ ఏం చేస్తారంటే ఒక కండిషన్ రాస్తారు. ఈ కండిషన్ పేరుని ఇఫ్ అంటాము. ఇఫ్ ఓకే, ఇఫ్ సెక్స్ ఈక్వల్ టు ఓకే కొటేషన్లో ఇది మేల్ అయ్యింది అనుకోండి. ఓకే, సో దాన్ని దెన్ అని రాస్తాం. అంటే ఇది అయితే ఇది చెయ్యి అని చెప్తున్నాం అనమాట. ఏమని చెప్తున్నాము, దెన్ అవుట్పుట్ చేయమంటున్నాము. సో ఏ అవుట్పుట్ చేయమంటున్నాము, ఈ మెయిల్ డేటాని నా డేటా సెట్ ఏదైతే డిక్లేర్ చేశానో మెయిల్ అని అందులోకి చేయమంటున్నాను. సో ఇఫ్ సెక్స్ అనేది మెయిల్ అనేది మ్యాచ్ అయితే ఆ డేటా అంతా తీసుకొచ్చి మెయిల్ డేటా సెట్లో పెట్టు. అలా కాకుండా సో ఇక్కడ మీరు చూసుకున్నట్టుగా అయితే సేమ్ ప్రోగ్రామే ఇక్కడ కూడా రాస్తున్నాను. సెక్స్ ఈక్వల్ టు ఫీమేల్ అయ్యింది అనుకోండి. ఓకే, ఎఫ్ అయింది అనుకోండి. సో ఇదే డేటాని సో నేనేం చేస్తాను అంటే సో ఫీమేల్ డేటా సెట్లోకి పెట్టాలనుకుంటున్నాను. ఇది కేస్ సెన్సిటివ్ కాదండి. ఎప్పుడైతే కొటేషన్స్ రాస్తారో అదే కేస్ సెన్సిటివ్. నేను ఇప్పుడు క్యాప్సులేటర్లో వదిలేసినా అదేమి పెద్ద ప్రాబ్లం కాదు. సో అయిపోయిందండి. ఇప్పుడు ఏం చేస్తుందంటే 2 డేటా సెట్స్ క్రియేట్ అవుతాయండి. సో ఇక్కడ మనం రన్ చేస్తే 2 డేటా సెట్లు క్రియేట్ అవుతాయి. సో లాగ్లోకి వెళ్ళి చెక్ చేస్తే ఇక్కడ మనం చూస్తే మేల్ అనే ఒక డేటా విత్ 10 అబ్జర్వేషన్స్ విత్ 5 వేరియబుల్స్తో ఒక డేటా సెట్, ఫీమేల్ అనేది ఇంకో డేటా సెట్ విత్ 9 అబ్జర్వేషన్స్ 5 వేరియబుల్స్తో ఇంకోటి క్రియేట్ అయిందని లైబ్రరీస్లో కూడా చూసినా ఒకేసారి మనం 2 డేటా సెట్లు కావాలంటే 2 డేటా సెట్లని కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు ఈ రకంగా. అలా కాకుండా కొన్నిసార్లు ఏంటంటే డేటా సెట్కి లేబుల్ ఇవ్వాలనుకుంటున్నామండి. సో ఇప్పుడు ఏం చేసాము, టెస్ట్ అన్నాము. టెస్ట్ అంటే ఏంటి, టెస్ట్ అంటే దానికి ఏదైనా నేమ్ ఇవ్వాలనుకుంటున్నాం. స్టూడెంట్స్ ఆఫ్ మై స్టూడెంట్స్ అని ఒక లేబుల్ ఇవ్వాలనుకుంటున్నామండి. ఇవ్వండి, అది కూడా ప్రాబ్లం లేదు. ఇక్కడ మీరు ఏదైతే చేస్తున్నారో ఈ డేటాని యాజ్ ఇట్ ఈజ్ చేయండి. సో ఇవన్నీ అవసరం లేదు. కీప్ డ్రాప్ మీరు ఆల్రెడీ నేర్చుకొని ఉన్నారు సెమీకోలన్లో. సో నాకు ఇక్కడ లేబుల్ అని రాయాలి. సో టెస్ట్ అంటే మై స్టూడెంట్స్ అనే లేబుల్ రాయాలనుకుంటున్నాను. లేబుల్ ఈక్వల్ టు ఇన్ కొటేషన్స్. ఓకే, ఏం చెప్తున్నా అంటే మై స్టూడెంట్స్ అని రాయాలనుకుంటున్నాను. స్టూడెంట్స్ సో మై స్టూడెంట్స్ అని రాయాలనుకుంటున్నాను. సో రాశాను ఇక్కడ. సో మై స్టూడెంట్స్ అని. ఇప్పుడు మనం రన్ చేస్తే సో మై స్టూడెంట్స్ అనే ఒక లేబుల్ వస్తుంది. అయితే నాయుడు మీరు లేబుల్ క్రియేట్ చేశారు కదా, ఆ లేబుల్ ఎక్కడుంది అంటే ఇది మీకు ఎక్కడ డిస్ప్లే అవ్వదండి. సో ఈ లేబుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఏదైతే క్రియేట్ చేశారో అది చూడాలనుకుంటే మాత్రము మీరు ఒక ప్రొసీజర్ రాయాల్సి వస్తుంది. ప్రాక్ అంటే ప్రొసీజర్ అని, కంటెంట్స్ అంటే ఏదైతే ఈ లేబుల్ ఉందో ఈ లేబుల్ అనేది మనకి డిస్ప్లే అవ్వాలనుకోండి. సో అప్పుడు మనం ప్రొసీజర్ రాస్తాము. దాన్ని ప్రాక్ కంటెంట్స్ అంటాము. ప్రాక్ అంటే ప్రొసీజరు. సో నేను ఇప్పుడు ఏం చెప్తానంటే ప్రాక్ ఓకే కంటెంట్స్. ఓకే, సో కంటెంట్స్ డేటా ఈక్వల్ టు మీ డేటా సెట్ పేరు, ఏదైతే డేటా సెట్ని రాశారో మీ డేటా సెట్ పేరు టెస్ట్ అని రాసామనుకోండి. ఇక్కడ దానికే కదా మనం లేబుల్ ఇచ్చాము. రాసామనుకోండి, రన్ చేసామనుకోండి, ఇదేం చెప్తుందంటే ఇందులో ఉండే మొత్తము వాల్యూస్ని ఇక్కడ డిస్ప్లే చేస్తుంది యాజ్ అ ప్రాపర్టీస్ కింద. ఓకే, సో ప్రొసీజరు ప్రాక్ కంటెంట్స్. సో CONTENTS. సో స్పెల్లింగ్ CONTENTS అనమాట, కంటెంట్స్. ఓకే, సో ఇప్పుడు మనం రన్ చేస్తున్నాము. రన్ చేస్తే సో ఇప్పుడు చెప్తుంది అనమాట. ఇక్కడ ఉంది చూడండి, మనకి లేబుల్ ఏదైతే ఇచ్చాం మన డేటా సెట్కి లేబుల్ మై స్టూడెంట్స్ అని లేబుల్ ఇచ్చాం కదా, ఆ లేబుల్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. అంటే డేటా సెట్ పేరు టెస్ట్ అని మై స్టూడెంట్స్ అనే లేబుల్ కూడా మనకి ఏదైతే కావాలో అది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే, సో అలా కాకుండా కొన్నిసార్లు మనము డేటా సెట్కి పాస్వర్డ్లు కూడా క్రియేట్ చేయొచ్చు. ఎలా క్రియేట్ చేయొచ్చు, డేటా అని రాసి మీ డేటా సెట్కి టెస్ట్ అని రాస్తున్నాను. ఓకే, లేదంటే ఇక్కడదే తీసుకుందాం, యాజ్ ఇట్ ఈజ్ తీసుకొని దానికి ఒక పాస్వర్డ్ని ఇవ్వాలనుకుంటున్నాను అనుకోండి. ఓకే, మీరు చూసినట్టుగైతే సో ఈ డేటా సెట్ని ఇన్స్టెడ్ ఆఫ్
లేబుల్ అని దీనికి పీడబ్ల్యూ అంటాను, అంటే పాస్వర్డ్ అనమాట. నాకు ఏదైనా పాస్వర్డ్ కావాలంటే నేను రాసుకోవచ్చు ఈ డేటా సెట్కి. సో నేను ఈ పాస్వర్డ్ ఏమని రాయాలనుకుంటున్నాను, ఏబీసీ అని పాస్వర్డ్తో దీన్ని లాక్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు రన్ చేస్తే టెస్ట్ డేటా సెట్ క్రియేట్ అవుతుంది. ఓకే, సో దిస్ డేటా పాస్వర్డ్ సో ఇట్ ఈస్ షోయింగ్ దిస్ డేటా సెట్ ఈజ్ పాస్వర్డ్ ప్రొటెక్టెడ్. ఓపెనింగ్ ఆఫ్ అ పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ డేటా సెట్ ఈజ్ నాట్ సపోర్టెడ్ హియర్. ఓకే, సో ఇలాగ మనము ఓపెన్ చేయలేము. సో ఇలా ఇప్పుడు ఈ డేటా సెట్ మీరు ఇప్పుడు చూసినట్టయితే టెస్ట్ అనే దానికి పాస్వర్డ్ ఉందన్నమాట ఆల్రెడీ. ఓకే, సో ఇక్కడ మనం దీన్ని ఓపెన్ చేయలేము ఇంకా. ఓకే, సో ఇప్పుడు ఏదైతే ఈ డేటా అనేది ఇప్పుడు మనం చేస్తే చూడండి ఇక్కడ ఏమని చూపిస్తుంది, పాస్వర్డ్ ప్రొటెక్ట్ అయిపోయిందని చూపిస్తుంది. సో ఇలా కావాలంటే డేటా సెట్కి పాస్వర్డ్లు కూడా ప్రొవైడ్ చేయొచ్చు మనం కావాలంటే. ఇప్పుడు ఒకసారి పాస్వర్డ్ వేసేసిన తర్వాత ఈ డేటా సెట్ని మనం మళ్ళీ యాక్సెస్ చేయలేము. సో ఈ పాస్వర్డ్ని అనేది తీసేయాలనుకున్నాం అనుకోండి, ఇక్కడ ప్రొసీజర్ ఏం రాయాలి అంటే ప్రాక్ ఓకే సో డేటా సెట్స్ అని రాసి ఓకే ఇక్కడ ఏం చేస్తామంటే ఏం మాడిఫై చేయాలనుకుంటున్నాము, ఆ డేటా సెట్ని టెస్ట్ డేటా సెట్ని మాడిఫై చేయాలనుకుంటున్నాము. ఏం మాడిఫై చేయాలనుకుంటున్నాము, పాస్వర్డ్ని ఏదైతే పాతది ఇచ్చామో ఏబీసీ అని దాని ప్లేస్లో ఏమి ఇవ్వద్దు అనుకుంటున్నాం, అంతే. పాస్వర్డ్ తీసేయాలనుకుంటున్నాం మన ఇంట్రెస్ట్. ఒకవేళ ఇంకేమైనా మార్చాలి అనుకుంటే దాని పేరు ఇస్తాం. ఏబీసీ తీసేసి మేబీ XYZ నేమ్ పెట్టాలనుకుంటున్నారు అనుకోండి, పాస్వర్డ్ స్లాష్ తర్వాత అది రాస్తే అది పాస్వర్డ్ కింద పనిచేస్తుంది. కానీ ఏబీసీ డేటా సెట్లో ఒకసారి రాసిన తర్వాత ఇది నాకు వద్దు ఇంకా పాస్వర్డ్ అవసరం లేదు అనుకోండి, ఇది రాసామనుకోండి, ఇప్పుడు ఆ పాస్వర్డ్ అయితే పోయింది. చూడండి మళ్ళీ మనకి యాజ్ యూజువల్గా ఏవైతే ప్రొసీజర్లు ఏవైతే ఇవి ఉన్నాయో ఇందాక మనకేంటి ఈ డేటా సెట్ ఓపెన్ నేను చేయనివ్వట్లేదు, కానీ ఇప్పుడు నైస్గా ఓపెన్ అవుతుంది. సో ఈ రకంగా మనము ఈ పర్టికులర్ కోడ్లో డిఫరెంట్ డేటా సెట్ ఆప్షన్స్ ఇవన్నీ ఉందండి. సెట్ అండ్ డేటా సెట్ ఆప్షన్స్ అంటాం ఇవి మనం సాస్లో మనం రాసుకోవచ్చు. కీప్, డ్రాప్, రీనేమ్, వేరు ఓకే ఇఫ్ తర్వాత పాస్వర్డ్ ప్రొటెక్షన్. సో ఇవన్నీ కూడా మనము ఈ పర్టికులర్ ప్రొసీజర్ మెథడ్ సో అంటే ఈ పర్టికులర్ డేటా స్టెప్ మెథడ్స్లో ఈ డిఫరెంట్ ఆప్షన్స్ రాసుకోవచ్చు. సో ఈ రకంగా ఈ పర్టికులర్ క్లాస్ మనము కంప్లీట్ చేసాము. ఐ హోప్ మీకు ఈ వీడియోలన్నీ నచ్చుతాయి అనుకుంటున్నాను. సో ఐ నీడ్ ఎ మోర్ సపోర్ట్ ఫ్రమ్ యూ ఆల్. జస్ట్ కామెంట్ వీలైతే కామెంట్ అయినా చేయండి, మీకు నచ్చిందనో నచ్చలేదనో, లేదు అంటే కొత్త టాపిక్ ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయమనో, సో ఏదైనా సరే కామెంట్ చేయండి. సో నేను ఇంకా ఈ వీడియోని కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. సో సబ్స్క్రైబ్ అవడం అయితే మాత్రం కంపల్సరీగా మర్చిపోకండి. సో నా రెగ్యులర్ బ్యాచెస్ వచ్చేసి వాట్ ఐ కెన్ సే దట్ ఎవ్రీ మంత్కి ఒక 2 బ్యాచ్లు ఉంటాయండి. ఒకటి మార్నింగ్ 7 AM బ్యాచ్, ఒకటి ఈవినింగ్ 7 PM బ్యాచ్ ఉంటుంది. మీరు ఇంట్రెస్టెడ్ అయితే వాటిల్లో కూడా జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో అది పెయిడ్ కోర్సెస్ అండి. బట్ నేను ఏదైతే ఇక్కడ ఇస్తున్నానో కొంతవరకు ఫ్రీగా ఉంది. బట్ ఇంకా దీనికన్నా ఎక్స్టెన్షన్ నేర్చుకోవాలి, ఇంకా మోర్ కంప్లీట్గా మీతో టైఅప్ అవ్వాలి అనుకుంటే మాత్రం సో కింద లింక్ ఇస్తున్నాను. ఆ లింక్లో greatonlinetraining.com అనే వెబ్సైట్ ఉంటుంది. అక్కడికి వెళ్ళండి, జస్ట్ రిజిస్టర్ అవ్వండి, డెమో అటెండ్ అవ్వండి. మీకు నచ్చితే అఫ్ కోర్స్ మీరు ఈ పర్టికులర్ వీడియో వరకు వచ్చారు అంటే మీకు నా క్లాసెస్ నచ్చాయనే ఫీల్ అవుతున్నాను. మీకు నచ్చితే నా రెగ్యులర్ కోర్సెస్ జాయిన్ అవ్వండి. సో దెన్ ఇంకా ఇంతకన్నా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను ఆ క్లాసెస్లో. సో థ్యాంక్ యూ ఆల్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. I'll meet you in the next video. Thank you.